కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచోడే. అది ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? ఏది తీసుకున్నా నిర్ణయం మంచిగానే తీసుకుంటున్నారు ప్రస్తుతానికి. అది అంటే నేను ఆయన గురించి ఎందుకు అడిగానంటే, చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, దేశంలో సీనియర్. ఇక మనం ఆయన గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏమి ఉండదు. బట్ ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి ఈయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఈయన కూడా ఏం తప్పేం చేయకుండా అడుగు మీద అడుగు వేసుకుంటానే వెళ్తున్నాడు. సో మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను హోంమంత్రి అయ్యి ఉంటే తొక్కిబట్టి నారదీసేవాడిని, ఏపీలో క్రిమినల్స్ అన్నారు. ఆ వ్యాఖ్య మీద, కమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నా అభిప్రాయం ఆయన తీసుకున్నది తీసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ మాట ఏంటది. పవన్ కళ్యాణ్ ఆయనకి ఇచ్చిన శాఖలు ఏం ఓడబడవట్లేదు, వేరే వాటిలో వేలు పెడతా ఉంటారని పేరుని నాని అంటున్నారు. నేను కాదు. పేరు నానికేం తెలియక మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జలగం ప్రసాద్ అక్కడ ఎందుకు నిలబడలేదు? మరి పేరుని నాని వాళ్ళ నాన్న రిక్షా స్థాయి నుంచి పై స్థాయికి ఎందుకు వచ్చాడు? కృష్ణమూర్తి గారు. ఆయనకున్న పేరు ఈయనకేది? అది. సో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అది చంద్రబాబు గారు అది వాళ్ళు చూసుకోవాల్సిందే, ఇక మనకు తెలియదు. సార్ ఆయన అభిమానులు కోరుకునే నేను ముఖ్యమంత్రి కావాలని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అది వాళ్ళ అది మీరేమన్నారు ఇందాక చెప్పేటప్పుడు కూటమి ప్రభుత్వం. అవును, వాళ్ళ ఇష్టానుసారం తెలంగాణలో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో పోటీ అభిప్రాయాలు మాకు తెలియదు. చివరిగా సార్ ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ గారి మీద? అంటే పొలిటికల్ గా బాగానే ఉంది.